ఇయాల్టి కథలు శివాజీ ఛత్రపతి మహారాజ్ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాజీ ఛత్రపతి జీవితం కథ తెలుగు. శివాజీ భోస్లే లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 నుంచి 1680 వరకు భారతదేశంలో మరాఠా సామ్రాజ్యం స్థాపకుడు. ఆయన తన అసాధారణ సాహసం, రాజనీతి నైపుణ్యం మరియు ప్రజల పట్ల ప్రేమతో చరిత్రలో ఒక ప్రతిష్టాత్మక స్థానాన్ని పొందారు. పుట్టుక మరియు బాల్యం. శివాజీ 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించాడు. ఆయన తండ్రి షాజీ భోస్లే మరాఠా సేనాని, తల్లి జీజాబాయి ధార్మికత కలిగిన గొప్ప స్త్రీ. జీజాబాయి తన కుమారునికి రామాయణం, మహాభారతం కథలు చెబుతూ ధైర్యం, ధర్మం, దేశభక్తి వంటి విలువలను నాటించింది. శివాజీ రాబోవు నాయకుడు. శివాజీ చిన్న వయసులోనే సైనిక విద్య, ఆయుధాలు వాడే నైపుణ్యాలను నేర్చుకున్నాడు. 16వ ఏట తన స్నేహితుల సహాయంతో మొదటి కోట అయిన తోరణ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన తక్కువ మంది సైన్యంతో గొప్ప విజయాలు సాధించాడు. మరాఠా సామ్రాజ్యం స్థాపన. శివాజీ 1674లో రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకుని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ప్రజాస్వామ్య భావాలను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజల రక్షణ కోసం అంకితమయ్యాడు. అఫ్జల్ ఖాన్ సంఘటన. అఫ్జల్ ఖాన్ ఒక బలమైన ఆదిషాహీ సేనాని, శివాజీని చంపడానికి ప్రయత్నించాడు. కాని శివాజీ తన బుద్ధి, చాకచక్యం ద్వారా అఫ్జల్ ఖాన్ని ఓడించాడు. ఈ సంఘటన శివాజీ సాహసానికి చిహ్నంగా నిలిచింది. మొఘలులతో పోరాటం. మొఘల చక్రవర్తి ఔరంగజేబ్లో శివాజీ అనేక యుద్ధాలు చేశాడు. గెరిల్లా యుద్ధతంత్రం ద్వారా తక్కువ సైన్యంతో పెద్ద ఆర్మీలను ఓడించాడు. ఈ తంత్రం ప్రపంచానికి భారతీయ సైనిక సామర్థ్యాన్ని చాటింది. శివాజీ పాలనా విధానం. 1. న్యాయపాలన. శివాజీ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ తన పాలనలో నిజాయితీని పాటించాడు. 2. సైనిక సంస్కరణలు, కోటల నిర్మాణం, నౌకాదళ అభివృద్ధి వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. 3. మహిళల రక్షణ. తన పాలనలో మహిళలపై దాడులను అడ్డుకోవడం కోసం కఠిన చర్యలు తీసుకున్నాడు. శివాజీ మరణం. శివాజీ 1680లో రాయగఢ్ కోటలో మరణించాడు. కాని ఆయన ఆనవాలు మరాఠా సామ్రాజ్యంతో పాటు భారతదేశ చరిత్రలో అజరామరంగా నిలిచాయి. శివాజీ వారసత్వం. శివాజీ ఒక దేశభక్తుడు, గొప్ప యోధుడు మాత్రమే కాకుండా సామాన్యుల హక్కులను కాపాడిన న్యాయవాది. ఆయన జీవితం ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ధర్మం, ధైర్యం, దేశభక్తి అన్నీ శివాజీ జీవితం నుండి నేర్చుకోవలసిన పాఠాలు.